మీరు స్టీరింగ్ తిప్పలేకపోతున్నారా? స్టీరింగ్ తిప్పినప్పుడు ఏమన్నా పొరపాట్లు జరుగుతున్నాయా? మీరు స్టీరింగ్ తిప్పినప్పుడు ఏదైనా ముందున్న వెహికల్‌కి ఏమన్నా తాకుతుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు డ్రైవింగ్ వ్లాగ్స్. అయితే మీరు స్టీరింగ్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ జరుగుతుంది అనుకుంటే ఈ యొక్క వీడియోలో నేను స్టీరింగ్ గురించి మొత్తం టోటల్‌గా వివరిస్తున్నాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీ స్టీరింగ్ ఏ విధంగా తిప్పాలి అని చెప్పేసి మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదే విధంగా ఈ యొక్క ఛానల్‌ని మొదటగా చూసినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టీరింగ్ అనేది ఎన్ని రౌండ్స్ ఉంటుంది అంటే ఎన్ని రౌండ్స్ తిప్పితే ఫుల్ కట్ అవుతుంది, ఎన్ని రౌండ్స్ అంటే అది మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. అయితే ఇప్పుడు రైట్ సైడ్ కట్ చేస్తున్నా చూడండి. వన్ అది హాఫ్ రౌండ్, 1 రౌండ్, 1.5 లాక్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? 1.5 రౌండ్ కట్ అవుతుంది అన్నట్టు అర్థం. అయితే ఇప్పుడు స్ట్రేట్ చేస్తున్నా చూడండి. హాఫ్ రౌండ్, 1 రౌండ్, 1.5 ఇప్పుడు అనేది మనకు టైర్స్ అనేది వీల్స్ అనేది సీదా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కట్ చేస్తాం చూడండి. హాఫ్ రౌండ్, 1.5 అగో లాక్ అయిపోయింది. అంటే ఎటు చూసినా 1.5 రౌండ్ అనేది స్టీరింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనకి రైట్ సైడ్ జడ్జిమెంట్, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు ఈ స్టీరింగ్ నుంచి చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ జడ్జిమెంటు, ఇది రైట్ సైడ్ జడ్జిమెంటు, ఇటు వచ్చేసి అది లెఫ్ట్ సైడ్ జడ్జిమెంటు. అంటే ఈ రైట్ సైడ్ నేను 2 టేప్లు వేసాను మీరు చూడండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, లాస్ట్ ఎడ్జ్ మనకు బ్యానెట్ ఎడ్జ్ కనబడుతుంటుంది ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మన స్టీరింగ్ నుంచి ఇట్లా ఈ ఈ టైప్లో తీసుకోవాలి, ఈ టైప్లో తీసుకొని ఈ టైప్లో తీసుకోవాలి, ఈ స్టీరింగ్ నుంచి ఇట్లా లాస్ట్ చూసినారా ఫ్రెండ్స్? అయితే చూడండి, జడ్జిమెంట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను మూవ్ చేసి మీకు చూపిస్తున్నాను, మూవ్ చేస్తాను ఇప్పుడు చూడండి. అయితే నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ ఏ విధంగా స్టీరింగ్ కట్ చేయాలో చూపిస్తున్నాను. అయితే నేను ముందుకు వెళ్తున్నాను చూడండి. చూడండి, నేను ముందుకు వెళ్తున్నాను. ఈ విధంగా మన మన ముంగట బ్యానెట్ ముందుకు పోయిన తర్వాత ఇది అదే విధంగా మన లెఫ్ట్ సైడ్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ మన మిర్రర్ కూడా ఈ యొక్క రోడ్డుకి క్రాస్ అయిపోవాలి. క్రాస్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు లెఫ్ట్ సైడ్ అనేది ఫుల్ కట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? మేము ఇంకా కావాలంటే నేను దిగి కూడా చూపిస్తున్నాను చూడండి. అయితే చూడండి, నేను మన ఈ రోడ్డుకి ఆ లెఫ్ట్ సైడ్ అనేది మనం లెఫ్ట్ సైడ్ మిర్రర్ దాటేసిన ఇప్పుడు అనేది ఫుల్ లెఫ్ట్ కట్ చేసుకొని మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా చాలామంది ఏ విధంగా పొరపాటు చేస్తారంటే అది చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా పొరపాటు చేస్తారో. అయితే ఫ్రెండ్స్, చాలామంది పొరపాటు ఏ విధంగా చేస్తారంటే ఇట్లా బ్యానర్ కొద్దిగా ముందుకు రాగానే మన వెహికల్ని మూవ్ చేసుకుంటూ ఫుల్ లెఫ్ట్ కట్ చేసుకొని అదే విధంగా వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది, మన ముంగట టైర్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది, వీల్స్ అనేది వెళ్ళిపోతాయి. కాకుంటే వెనక టైర్స్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ ఆ డివైడర్ ఎక్కేస్తుంది. కాబట్టి ఈ విధంగా అస్సలు చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాను, చాలా లెఫ్ట్ సైడ్ అంటే మొత్తం పూర్తిగా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి వెనక నుంచి. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ ఏ విధంగా అర్థమవుతుందంటే మీరు చూడవచ్చు, ఈ యొక్క శివాజీ స్టాచ్యూ మన విగ్రహం నుంచి ఇక్కడ ఆ టేప్ ఉంది కదా, ఆ టేప్ ద్వారా ఇట్లా ఈ విధంగా చూడండి. మీకు ఏదైనా మన మన బంపర్ మన ముందు ఉంది కదా, ఆ బ్యానెట్ ఎడ్జ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంటది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ ఆపబోతున్నాను. కరెక్ట్ ఇప్పుడు నేను రోడ్డు లాస్ట్కు ఆపేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీకు దిగి కూడా చూపిస్తాను. మన టైర్లు ఎక్కడున్నాయి అంటే మన వీల్స్ ఎక్కడున్నాయో మీకు చూపిస్తున్నాను. మీకు క్లారిటీగా అర్థమైపోతుంటుంది. చూడండి, మీకు చూపించడానికి కదా లాస్ట్ మన ఎడ్జ్కి అనేసి నేను ఈ విధంగా లాస్ట్కి వచ్చేసిన. చూడండి, రోడ్డు లాస్ట్ దిగేసిన. అంటే ఈ విధంగా మనము చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది ఈ విధంగా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మీకు లెఫ్ట్ జడ్జిమెంట్, అదేవిధంగా స్టీరింగ్ ఏ విధంగా తిప్పాలో చూపించాను కదా. మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.